పెళ్లి కొడుకున్న ఒకే ఒక పెద్ద దిక్కు సత్యం. ఎక్కడికి వెళ్ళాడో ఏమో చాలా జవాబు లేదు. శివన్ చెప్పటం మాత్రం ముహూర్తానికి వచ్చేస్తాడు అని. ఏదైనా జరూరు పని మీద వెళ్ళుంటాడు. అమ్మో అమ్మో, పెళ్లికెళ్ళంటే మా రాగన్నదే. బాబు శివదేవుడు ఎంత పుణ్యం చేసుకున్నాడో. ఇలాంటి చల్లని బొమ్మను కొట్టుకుపోతున్నాడు. ఎక్కడికి పోడు, ఇక్కడే ఉంటాడు చదువు. సుందరబాబు, సత్యంబాబుని అమల్గారు పట్టుకోండి. మా గంగ ఎక్కడో చెప్పరా? రైట్ చెక్క. నా అన్న వదిలతో సహా నా పెళ్లికొచ్చి మమ్మల్ని ఆశీర్వదిస్తానని నాకు మాటిచ్చాడు. కానీ వాళ్ళు రాకుండా నువ్వే ఏదో ఆగడం చేస్తుంటావు. ఏం చేసావో చెప్పు. అన్న వదిలితో సహా పెళ్లికి వస్తా అన్నారా? నీ పెళ్లి నేను చేస్తారా? అక్కడికి వస్తావు నీ అన్న. రాధా 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 అమ్మా అమ్మా రాధా 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 బాబు. ప్రభుత్వానికి కన్నుగప్పి ఖైదులోంచి పరారీ అయి ఇంతకాలంగా ఎన్నో హత్యలు దోపిడీలు చేసిన సత్యమనే ఈ బందిపోటు నాయకునికి సహకరించిన గంగకు మరణ శిక్ష విధించడమైనది. నాకు తెలుసురా నువ్వు వస్తావని. కొత్త పెళ్లి కొడక, నీతో పాటు నీ అన్న కూడా వస్తాడు. మీ ఇద్దరిని ఈ పర్వతలోయలో శాశ్వతంగా భూస్థాపితం చేస్తానురా. అది నీ వల్ల కాని పని. నా అన్నే తలుచుకుంటే నిన్ను నీ పర్వతలోయలో సర్వం భస్మీపట్లం చేస్తుండేవాడు. కానీ నీలాంటి పోషాలని మంచి మనుషులుగా మారుతామనే లక్ష్యంతో వచ్చాడు కనుకనే నీకింకా ఊపిరి పీల్చుకునే భాగ్యం కలిగిందిరా. రేయ్, నిన్ను ముక్కలు ముక్కలుగా నరికి పులులకు సింహాలకు ఆహారంగా వేస్తానురా. అన్యాయం చేయకండి. కావాలంటే నా ప్రాణం తీసుకోండి. అలాంటి కుక్కల్ని ప్రతిమలాటంగా ప్రాణాలు పోవటమే మంచిది. ప్రాణమే కాదు, ఇప్పుడే నీ కళ్ళ ముందే నీ భార్యను పరాభవిస్తుంటే నువ్వు అవమానంతో గిజగిజలాడిపోవాలి. దాని బట్టలు విప్పేయండి. వెంటనే సూర్యోపసంలో వదిలి అవి తెంపుకోవడం నీ వల్ల కాదురా. అవి ఇక్కడ పూత పోయించిన ఉక్కు గొలుసులు.
మీద కక్షతో అమాయకురాలైన రాధ జీవితాన్ని కక్కసంగా బలి తీసుకున్నావు. దీనికి నువ్వు శిక్ష అనుభవించక తప్పదు. తప్పదురా, తప్పదు. రాధా, రాధా, వీళ్ళిద్దరిని గుర్రం మీద వేసి రాధానాగం పంపండి. అప్పుడు వస్తాడు ఆ సత్యం.